అమ్మో ఏంటిది ఎప్పుడూ చూడలేదు, వీటితో ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఇక మీదట మీకు పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఉండవు. ఇలా చేశారంటే స్కిన్ వెంటనే గ్లోగా మారుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి పింపుల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది, నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయిందని చెప్పేసి చాలా కామెంట్స్ పెడుతున్నారు. మీకు పింపుల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతే నేను చెప్పినట్టు చేయండి, జన్మలో పింపుల్స్ అనేవి మీ దరిదాపుల్లోకి రావు. అలాగే నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ కూడా ఇది సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ మీద జిడ్డు మురికి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చెప్పుండరు, ఫస్ట్ టైం నేను కనుక్కొని తెలుసుకొని మరీ చెప్తున్నాను. రీసెంట్గా మా ఫ్రెండ్ని అయితే నేను కలిసాను అనమాట. తనకి నేను కాలేజ్ చేసే దగ్గర నుండి చాలా యాక్ని వేస్తుంది. బట్ రీసెంట్గా నేను చూసినప్పుడు తనకైతే క్లియర్ స్కిన్ ఉంది. మనం అసలే రెమెడీస్ కదా, సో ఏమైంది, ఏ క్రీమ్ వాడామని చెప్పేసి అందరిలా నేను అడిగాను. తను మాత్రం ఒకటే చెప్పింది, నేను ఏ క్రీమ్ వాడలేదు, చిన్న చిట్కా ట్రై చేశాను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మీ సబ్స్క్రైబర్స్కి అలాగే మీ ఎవరైతే నేను ఫాలో అవుతారో వాళ్ళకి ఒకసారి చెప్పి చూడు, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయి, ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తను నార్మల్గా చెప్పిందండి. సో నేనైతే నాకు కూడా 2-3 పింపుల్స్ అయితే వచ్చాయి లాస్ట్ మంత్లో. నేను ట్రై చేసినప్పుడు మాత్రం పింపుల్స్ తగ్గాయి, అలాగే చిన్న చిన్న నల్ల మచ్చలు ఉన్నాయన్నమాట ఫేస్ మీద. అందరికీ కామన్ కదండి ఏదో ఒక టైంలో పింపుల్స్ నల్ల మచ్చలు అనేవి. సో అవైతే చాలా తొందరగా తగ్గిపోయాయి అన్నమాట. మీరు ట్రై చేయండి, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు పిగ్మెంటేషన్కి కూడా ఈ చిట్కా ట్రై చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ని లాంచ్ చేస్తాం, అది సూపర్ డూపర్గా సక్సెస్ అయిపోయింది. చాలామంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. యూజ్ చేసిన వాళ్ళు, అక్క హెయిర్ ఆయిల్ బాగుంది, జుట్టు ఉడట్లేదు, జుట్టు చాలా బాగుంది అక్క, పెరుగుతుంది, అలాగే ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలి. మీరు హెయిర్ ఆయిల్ తీసుకున్నట్లయితే వారంలో 2 సార్లు యూజ్ చేయండి. అలాగే స్కాల్ప్కి బాగా మసాజ్ చేసుకోండి. నార్మల్ ఆయిల్ అని యూజ్ చేయొచ్చు, దీన్ని ఎందులో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు నచ్చినప్పుడు యూజ్ చేయండి, మీకు నచ్చినప్పుడు తలస్నానం చేయండి. ఓకే, హెయిర్ ఆయిల్కి అయితే ఇవేనండి, పెద్దగా దీన్ని అప్లై చేసినమ్మటే తలస్నానం చేసేయాలి అలా ఏమీ లేదు. ఈ కన్ఫ్యూజన్ కొంతమందిలో ఉంది, రిపీటెడ్గా ఇవే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయంట. సో అందుకే వీడియోలో నేను చెప్తున్నాను. మీరు హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ డీటెయిల్స్ పెట్టండి, వాళ్ళు కూడా మీకు అన్నీ క్లియర్గా చెప్తారు. తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకోండి. ఓకే, మీరు హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ వాట్సాప్ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ అనేది ఇస్తే సరిపోతుంది. ఓకే, హెయిర్ ఆయిల్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పండి గీతా గారు అని అడిగారు. సో నేనైతే చెప్పాను అనుకుంటున్నాను. మీకు హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆలస్యం వద్దు, రెమెడీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. మన ఛానల్ అయితే 2 మిలియన్ సబ్స్క్రైబర్ని రీచ్ అయిపోయింది. ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నా పైన మన ఛానల్ మీద ఖచ్చితంగా ఉండాలి. దేవుణ్ణి గట్టిగా ప్రార్థించండి, ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ రెమెడీస్ అనేవి మీకు నేను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మీరు కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. మీరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనకు కావాల్సింది అరిటాకు. ఏమాకు, అరిటాక అని అనుకుంటున్నారా? అరిటాకేనండి. అరిటాకులు అనేవి మనకి ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటాయి. చిన్నది ఒక ముక్కనే తీసుకోండి, కట్ చేసి అరిటాకునైతే. అరిటాకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అరిటాకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఒక చిన్న కప్పు అరిటాకు ముక్కలు అయితే సరిపోతాయి అన్నమాట. తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు జ్యూస్ అనేది మనం తీసుకోవాలి. అరిటాకు వల్ల మనకి స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, అలాగే మొటిమల తాలూకు మచ్చలు కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. చాలామంది ఇదేం టిప్పు అని అనుకోవచ్చు, మీరు ట్రై చేసి చూడండి, అమ్మో ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే అంటారు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా, ఈ జ్యూస్తో ఇప్పుడు రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. వైల్డ్ టర్మరిక్ అయినా పర్వాలేదు, కిచెన్లో ఉండే టర్మరిక్ అయినా పర్వాలేదు.
తర్వాత తగినంత జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ టు 2 వీక్స్ అయితే ఉంటుంది, పాడేం కాదు. అంటే జ్యూస్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్యాక్ అనేది మనం కలుపుకోవచ్చు. సో జ్యూస్ రెడీ చేసుకోవడానికి అయితే మనకి 5 to 10 మినిట్సే పడుతుందండి. అప్పటికప్పుడు రెడీ చేసుకున్న నో ప్రాబ్లం. సో ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి, జ్యూస్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ. తర్వాత ప్యాక్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి, సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ. మన స్కిన్ మీద ఈ ప్యాక్ అప్లై చేసేటప్పుడు అస్సలు ఏమి ఉండదు, అంటే మేకప్ కానీ ఏదైనా క్రీమ్ కానీ అస్సలు ఉండకూడదు. పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ స్కిన్ మీద ట్యాన్ కానీ రిమూవ్ అవ్వాలంటే మాత్రం క్లియర్ స్కిన్ మీదే అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ విషయం అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్యాక్ని ఇప్పుడు మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. లేదు మాకు పింపుల్స్ యాక్నీ ఉన్న ప్లేస్లోనే అప్లై చేసుకుంటాము అనుకున్న మీ ఇష్టం. ఇది ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి నేను ఫేస్కి అప్లై చేశాను, అలాగే నెక్ కూడా అప్లై చేశాను అనమాట. ప్యాక్ మొత్తం కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసిన తర్వాత మనం 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకున్నప్పుడైతే ఫేస్ చాలా చాలా బాగా అనిపిస్తుందండి. మన ఫేస్ మీద పింపుల్స్ యాక్నీ పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికైతే ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్స్టెంట్గా మన స్కిన్ కూడా చాలా వైటన్ చేస్తుంది, అంటే సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంది కదా, బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. నా స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంది, పింపుల్స్ అలాగే స్పాట్స్ లేవని చూపిస్తున్నాను. ఇప్పుడు నైట్ టైం అప్లై చేయడానికి నేను ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను, ఇది కూడా మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ముందైతే మనం ఒక బౌల్ తీసుకోవాలి, అందులో 1 స్పూన్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అరిటాకు జ్యూస్ అనేది యాడ్ చేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే మీరు బాదం ఆయిల్ కానీ లేదనుకుంటే 1 విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన నైట్ జెల్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ప్యాక్ అప్లై చేసుకున్న టైం లేదు అనుకుంటే మాత్రం ఈ నైట్ జెల్ని ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసి అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసిన తర్వాత మీరు వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ నార్మల్గా నీట్గా ఫేస్ వాష్ చేసి నైట్ పడుకుంటున్నాం అనే ముందు మీ ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకొని మీరు 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని పడుకోండి. మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు అందరికీ కూడా చాలా వర్క్స్ ఉంటాయి. ఈ హరీబరీ లైఫ్లో మనకి పింపుల్స్ యాక్నీ పిగ్మెంటేషన్ మనకి ట్యాన్ ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఇలాంటి సింపుల్ రెమెడీస్ అనేది యూజ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీక్లీ 2 టైమ్స్ అనేది ప్యాక్ అప్లై చేసుకునే టైం లేదనుకునే వాళ్ళు ఈ జెల్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకున్నా సరిపోతుంది. మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా ట్రై చేయండి. 2 ట్రై చేసినా ప్రాబ్లం లేదు. అప్లై చేసి అలా వదిలేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 7 డేస్లో పింపుల్స్ పిగ్మెంటేషన్ యాక్నీ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ చాలా గ్లోగా కనపడుతుంది. వారంలో 2 సార్లు ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే పింపుల్స్ పిగ్మెంటేషన్ యాక్నీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. లాస్ట్లో నేను చూపించిన నైట్ జెల్ అనేది మీరు నైట్ టైం పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసి రాసుకోండి. దీనివల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. బ్లాక్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ ఏమీ రావు. ఇది మన స్కిన్ మీద ఈజీగా డ్రై అయిపోతుందండి. అసలు ఏదో రాసుకున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేయకూడదని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి కదా, సో వాటిని అయితే యూజ్ చేసేయండి. నేను మాయిశ్చరైజర్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను, స్కిన్ కేర్ గురించి కూడా నేను చేస్తానన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ ప్యాక్ని వారంలో 2 సార్లు వేసుకొని చూడండి. మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ బ్లాక్ స్పాట్స్ బ్లెమిషెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే 2 మిలియన్స్ అయిపోయారు కదా. ఆ హ్యాపీనెస్ నా మాటల్లో నాకు తెలుస్తుంది నాకు. సో మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మీ అందరికీ మీరే లేకపోతే నేను అసలు ఈ ప్లేస్లో ఉండను, నన్ను నేను ఊహించుకోలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.